చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ 20 రూపీస్ చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఉంటుంది కదా, బిర్యానీ ప్యాకెట్ అది ఒకటి తీసుకొచ్చుకోండి. దాని లోపల ఉండేవి మొత్తం చూడండి. వీటిని ఆయిల్ పెట్టేసి ముందు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక ఆనియన్, ఒక చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా ఇవి కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఆయిల్ పెట్టుకున్నాక వీటిలన్నిటిని మనం ఆయిల్లో వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మనం నూరు పెట్టుకున్నాం కదా, ఈ అల్లం వెల్లుల్లిని వేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి కూడా మంచి మనకు స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి కదా. ఆనియన్స్, చిల్లీ, టమాటాస్ ఇవి కూడా వేయాలి. ఇదిగోండి చికెన్ కర్రీకి ఇది ఒక పెద్ద 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి సంచనగా, కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక పచ్చిమిరపకాయ వేసాను. వాటిని బాగా చక్కగా వేగిపోవాలి. వేసుకున్నాం. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాం. నేను 1 లోటా బియ్యం తీసుకున్నాను కదా, ఇది కొంచెం వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అన్నీ త్వరగా వేగుతాయి. ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి. దీని లోపల వాటర్ అంతా అయిపోయింది అన్నమాట. ఆనియన్లో ఉంటుంది కదా మనకి, అదంతా పోయి స్వీట్నెస్ పోయిద్ది అన్నమాట. ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినాక నేను ఇందాక చూపించాను కదా మీకు మసాలా చికెన్ కర్రీలోకి, అవన్నీ మిక్సీ వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఈ కర్రీలో వేసేద్దాం. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. అలా సిమ్లో ఉంచేస్తే అది వేగుతూ ఉండిద్ది. ఇటు మన బిర్యానీ చూద్దామా. ఇవి కూడా ఆనియన్స్ ఇంకా లైట్గా ఉన్నాయి, కొంచెం ఇంకా కలర్ రావాలి, చక్కగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత మన గార్డెన్లో కోసుకొచ్చుకున్న పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, దీన్ని కొంచెం వేద్దాం, మిగిలింది ఉంచుకుందాం. చూడండి మనకి ఈ కలర్ బాగా వేగిన తర్వాత పుదీనా కూడా, నేను ఈ లోటా బియ్యం తీసుకున్నాను. కరెక్ట్గా ఈ లోటా బియ్యానికి లోటాన్నర వాటర్ పోద్దాం. ఇది ఒకటి. ఇది ఒక హాఫ్. చూసారు కదా, హాఫ్. ఇవి బాగా కాగాలన్నమాట. ఇప్పుడు పొయ్యిని హైలో పెట్టుకుందాం. ఇప్పుడు చికెను చూసారా, ఇందాక మసాలా వేసాను కదా, ఈ రకంగా కలర్ మారాలన్నమాట. ఈ వాటర్లోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ మనకు ఆ ప్యాకెట్లో ఇచ్చారు కదా, అది వేసేద్దాం. ఒకసారి వేసి, మనకి ఇందాక ఇచ్చిన ప్యాకెట్లో టేస్టింగ్ సాల్ట్ వేయలేదు కదా, అది ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవడం వల్ల వాటర్ అంతటికి పడుతుంది. ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఈ చికెన్ కర్రీ ఇలా కలర్ మారాలన్నమాట మసాలా అంతా. తర్వాత మనం 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనమాట. 1 కేజీ చికెన్ని చక్కగా వాటర్ వేసి నీట్గా 2-3 సార్లు చక్కగా కడిగి ఉంచుకున్నాను. వేసుకున్నాను. కలబెట్టేసి దీని మీద కూడా మూత పెట్టేసి, ఇది మనకు 10 నిమిషాల తర్వాత ఇట్లా కాగుతాయి అన్నమాట. చూడండి ఇలా కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బిర్యానీ బియ్యం, వాటిని ఇలా వేసేయండి.
తర్వాత మూత తీసి చూస్తే ఇలా 10 నిమిషాలు ఉంచాను నేను. 10 నిమిషాలు ఉంచితే ఈ మసాలా అంతా బాగా మగ్గిపోయింది. దీనిలో మనము 2 స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మనం కారం కూడా మొత్తం చికెన్కి కలపాలి, పట్టేలాగా మొత్తం ఇలా కలిపి. ఈ కారం కూడా దీనికి పట్టే వరకు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. కారం ఇలా మగ్గినాక మనం కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇట్లా కారం కూడా కొంచెంసేపు ఉంచడం వలన ముక్క మనకి టేస్ట్ బాగుంది. కొంచెం వాటర్ వేసేద్దాం. ఇప్పుడు సగం వరకు నిండు ఉడికిపోయింది కదా, సగం ఉడికిపోయింది కదా, ఇంకా ఎక్కువసేపు ఉడకక్కల మనకి. ఈ రకంగా వాటర్ వేసి హైలో పెట్టి పొయ్యిని మూత పెట్టేసేయండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకుంటున్నాను. ఇవి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్లో మనం చికెన్ కర్రీ వండుకున్నాం కదా, దానిలో ముక్కల్ని తీసుకుందాం. చికెన్ బిర్యానీలో కూడా ఈ చికెన్ బాయిల్ అయిన చికెన్ వేసుకొని ఈ కర్రీలో ఉన్న ఆయిల్ సూపు అంతా దీనిలో వేద్దాం. ఇలా వేయడం వల్ల ముక్క చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. దీనిలోనే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఇవన్నీ వేసినాక మొత్తం ఒకసారి ఇలా కలబెట్టండి. ఇది కర్రీలో సూప్ తీసుకోవడం వలన బిర్యానీ చాలా టేస్ట్గా ఉండిద్ది. మన కర్రీ ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. బిర్యానీలో కూడా ఇలా ఆయిల్ కొంచెం మనకు కనిపించే వరకు, పైకి వచ్చే వరకు ఉంచుకొని దీన్ని కూడా ఆఫ్ చేసేసుకుందాం. బిర్యానీ ఈ రకంగా మనకి ఉడికిన తర్వాత దీన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. ఇది ఈవెన్గా చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ చికెను మొత్తం ఇలా వేసేద్దాం. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంది. రకంగా మనం మొత్తం వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసి తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ బిర్యానీ కూడా ఇట్లాగా దాని మీద వేసేద్దాం. ఈ రకంగా వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసి మూత పెట్టేసుకోండి. చూసారా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మొక్క కూడా చక్కగా మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. మొక్క కూడా మనకి జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా ఉండిద్ది.
చూడండి ఎంత బాగుంది. దీని మీద కొంచెం కొత్తిమీరని ఇలా చల్లండి. తర్వాత పెరుగు చట్నీ ఒక బౌల్లో వేసుకోండి. కర్రీని కూడా వేసుకుందాం. కర్రీ మీద కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి నా చికెన్ బిర్యానీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.